విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఊసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి మనం ఈరోజు పెందలాడే వచ్చామని భార్గవి సర్ప్రైజ్ అవుతుంది కదా దానికలా ఊహించే వయసు వస్తే బహుశా నువ్వు భూమి మీద తిరగవనుకుంటా ఇప్పుడు మాత్రం భూమి తిరుగుతున్నానేమిటి ఎప్పుడు కారులోనేగా మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది భార్గవి 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 గౌరీ గౌరీ ఎక్కడ చచ్చావే ఆంటీ అంకుల్ ఇప్పుడు ఏమైందని రోజు అంత కోపం అంటే ఏదైనా అయ్యాక కోపడమంటావా ఇంతసేపు ఎక్కడ చచ్చావే దొంగ మొహమా పాపని బాల్కనీలో ఆడిస్తూ ఆడిస్తూ పాలు కావలేసరికి కిందకొచ్చానమ్మగారు నోర్మయ్ పాపను వదిలిపెట్టి పెత్తనాలు చేస్తుంది చాలక పైగా కుంటి సాకులు వెళ్ళవతలకి మీరేం చేస్తున్నారు మిమ్మల్ని నమ్మి పాపను అప్పచెప్పి వెళ్తే ఇలాగేనా చూసేది కంటికి రెప్పలా చూసుకుంటానన్నారు ఇలాగేనా చూసేది వాడు మాత్రం కావాలని చేశారంటావా ఎక్కడో ఏదో పనుల్లో ఉంటుంటారు అది కాదు బాబు సాయంకాలానికి వేడివేడిగా టిఫిన్ చేద్దామని అలా వంటింట్లోకి ఇప్పుడే ఎప్పుడు టిఫిన్లు చికెన్లు మటన్లు వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు వంటకు తింటాం ఏ టిఫిన్ ఒక పూట ఆలస్యమైతే చేస్తారా చావర్గా టిఫిన్ మా కోసం కాదమ్మా మీకోసమే ఎవరి కోసం అనేది అనవసరం చూడమ్మా రోజీ మేం పాపని గమనించకపోవటం మా పొరపాటే అంత మాత్రం చేత మేమేదో తిండి గతి లేక ఇక్కడ ఉన్నామన్నట్టుగా నువ్వు మాట్లాడటం బాగలేదమ్మా
మీరు పాపను పట్టించుకోకపోవడం బావుందే. మిమ్మల్ని ఇంటికి రమ్మని పిలిచింది పాపను చూసుకుంటారని గాని తిని పడుకోమని కాదు. రోజీ, ఎందుకంత పౌరుషం? వీళ్ళకి పెట్టే తిండి మరొకళ్ళకి పెడితే ఇంతకు రెండింతలు విశ్వాసంగా పనిచేస్తారు తెలుసా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? వాళ్ళు నా తల్లిదండ్రులు. ఇది నా కన్న బిడ్డ. నీ వాళ్ళని ఊరికే మాట వరుస కంటేనంత ఫీల్ అవుతున్నావే. పొరపాటున నా బంగారు తల్లి కింద పడుంటే ఏమై ఉండేది? నాన్న, రోజీ తరఫున నేను సారీ చెప్తున్నాను. నువ్వలా అంటే నాకు నేను సారీ చెప్పుకున్నట్టుగా ఉంటుందిరా. ఎప్పటి నుంచి అనాలనుకుంటోందో ఇప్పుడు అనేసింది. అందులో నీ భార్య తప్పేముంది? ఇక్కడుంటున్న మాది గాని. తినమంటే ముప్పూట్లా తిని కూర్చుంటారు, పని చేయమంటే మాత్రం మొహం మార్చుకుంటారు. పసిపిల్లని జాగ్రత్తగా చూసుకుంటారని పిలిపిస్తే అసలు పని మానేసి కబుర్లు చెప్తున్నారు. వయసు రాగానే సరా ఇంగిత జ్ఞానం ఉండొద్దు. అది కాదమ్మా భార్గవి, సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేకుంటే ఎంత ఘోరం జరుగుండేది. నీకేదన్నా అయితే చూడటానికి నేను తప్ప నీకెవరున్నారు ఇంట్లో? రోజీ, నేనెవ్వరినీ ఏమీ అండలేదు. నా కూతురికి జాగ్రత్తలు చెప్పుకుంటున్నాను. అది తప్పేనా? మా అమ్మా నాన్నల పట్ల నీ ప్రవర్తనే బాగలేదు. పాప పట్ల వాళ్ళ ప్రవర్తన ఏమైనా బావుందా? పొరపాటున పైనుంచి కింద పడుంటే దీని బతుకు ఏమై ఉండేది? అనవసరంగా ఏవేవో ఊహించుకుని ఊరికి రభస్ చేయకు. అది చేస్తున్నది నువ్వు. ఇందాక నువ్వన్న మాటలకి పెద్దవాళ్ళు బాధపడుతున్నారు. నేను తప్పుగా ఏం మాట్లాడలేదే. అంతగా బాధపడ్డానికి చిన్నపిల్లని అలా కేర్లెస్ గా వదిలేయడం మంచిది కాదు అన్నాను. తప్ప? పాపను అలా కేర్లెస్ గా వదిలేయడానికి వాళ్ళేం పరాయి వాళ్ళు కాదే. పరాయి వాళ్ళు కాదు, సొంత మనుషులు అనుకున్నాను కాబట్టి ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాను. కోపం వస్తే సొంత వాళ్ళని ఒక మాటనే స్వేచ్ఛ కూడా నాకు లేదా? అనడానికి అనిపించుకోవడానికి ఓ హద్దుంటుంది. వాళ్ళు ఏనాడు ఎవరి వల్ల ఒక్క మాట పడి ఎరగరు. అంటే అప్పటికి మేమేనా అందరి చేత మాటలు పడుతూ వచ్చింది? ప్రతి మాటకి పెడర్థాలు తీకు. అలా తీస్తున్నది, నన్ను తప్పు పట్టాలని చూస్తున్నది నువ్వు. ఎంత బుకాయించినా నువ్వు చేసింది తప్పు. తప్పు తప్పు అని నువ్వు పదే పదే అన్నావంటే నేను చేసింది ముమ్మాటికి కరెక్టేనని ఆర్గ్యూ చేస్తాను. ఇప్పుడు కావాల్సింది వితండవాదాలు కాదు. అవును, ఇప్పుడు కావాల్సింది మీ వాళ్ళని వెనకేసుకురావడం. మీ వాళ్ళ అంటే వాళ్ళు నీ అత్తామామలు కారా? అత్తామావలు కాబట్టే అలా మాట్లాడాను. పని మనిషి అయితే అలా మాట్లాడతానా? అవునులే, వాళ్ళు జీతం లేని పని మనుషులు కదా. వాళ్ళతో ఆ మాట నేనేం అనలేదు. వాళ్లతో అనాలనే ఉంది. వాళ్ళ గురించి మరొకళ్ళతో అనొచ్చుగా. అయితే ఇప్పుడేమంటావు? సారీ చెప్పమంటావా? పైపైన చెప్పే సారీలు అనవసరం. పెద్దల పట్ల నీ ప్రవర్తన మార్చుకుంటే మంచిది. పెద్దలు కూడా మన పట్ల కృతజ్ఞతగా ఉండడం అలవాటు చేసుకుంటే మంచిది. మీరింకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారా? ఎంత వద్దనుకున్నా ఆ మాటలే గుర్తొస్తుంటే ఆలోచించకుండా ఎలా ఉంటాను పార్వతి? రోజీ మాటలకు మీరు బాధపడ్డారు కదూ. నీకు మాత్రం బాధగా లేదా? అయినా నీలాగా బాధని గుండెల్లో దాచుకునే విద్య నాకు తెలీదు పార్వతి. దాచుకోక తప్పదండి. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొన్ని విషయాలను గుండెల్లో దాచుకోక తప్పదు. ఎంత దగ్గర వాళ్ళైనా పరాయి వాళ్ళు పరాయి వాళ్లే, పరాయిల్లు పరాయిల్లే పార్వతి. తను పెట్టే తిండి తింటున్నావని ఎంత చులకనగా మాట్లాడిందో చూసావా? మనకు పెట్టే తిండి పనివాళ్లకు పెడితే ఇంతకు 10 ఎక్కువ పనిచేస్తారట. ఏదో తెలిసి తెలియని తనంలో అన్నదనుకుని సరిపెట్టుకోండి. తెలియనితనంలో మాట్లాడే మాటలు ఇలా ఉంటాయా పార్వతి? ఇన్నాళ్ళు రోజుని దూరం నుంచే చూస్తూ వచ్చాం. ఆమెను దగ్గర నుంచి చూస్తుంటే
అగ్నిపర్వతం దగ్గర నుంచున్నంత ఇబ్బందిగా ఉంది. పెళ్లి కాకముందు ఆమె విషయంలో మదన్ చెప్పిన మాటలు నిజాలేనని నాకిప్పుడు అర్థమవుతోంది. అయిపోయిన వాటిని తలుచుకుని ఇప్పుడెందుకండి బాధపడతారు? రోజీని ఇంత పొరపాటుగా ఎలా అంచనా వేశానా అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది పార్వతి. నువ్వు చెప్పు, మనం తిండికి గతి లేకనా ఇక్కడికొచ్చి ఉంటున్నది? తను అబ్బాయి వచ్చి రమ్మని బతిమాలితే గదు మనం ఇక్కడికి వచ్చింది. వస్తే వచ్చాం, వచ్చింది మన ఇంటికేగా. ఇది మన ఇల్లెలా అవుతుంది పార్వతి? రోజీ గారి ఇల్లు, మన అబ్బాయి ఇల్లరికం వచ్చిన ఇల్లు, మనల్ని జీతం లేని పని మనుషులుగా భావించే వాళ్ళిల్లు. ఇది మన ఇల్లు కాదు పార్వతి. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. అబ్బాయి బాధపడతాడండి. అలాగని మనం బాధపడటం మాత్రం అబ్బాయి చూస్తూ సహించగలడా? మనం ఈ ఇంట్లో ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదని ఎందుకో నాకు అనిపిస్తోంది పార్వతి. వెళ్ళిపోదాం. దూరంగా ఉంటే అందరూ మంచివాళ్లేనన్న అభిప్రాయాన్ని కనీసం ఊహల్లోనైనా పొందవచ్చు. మనం వచ్చినందుకు అబ్బాయి ఎంత సంతోషపడుతున్నాడో మీకు తెలియదు. ఇలా వచ్చినట్టే వచ్చి 4 రోజులైనా ఉండకుండా వెళ్ళిపోతామంటే కేవలం ఈ కారణంగానే మనం వెళ్తున్నాం అనుకుంటాడు. ఆ బాధ వాడిలో అలా మిగిలిపోతుంది. కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉందామండి. పరిస్థితులు కొంచెం కుదిరిపడిన తర్వాత వాడికి ఎలాగో అలా నచ్చజెప్పి అప్పుడు వెళ్ళిపోదాం. అది కొంత హుందాగా ఉంటుంది. చూస్తూ చూస్తూ పసిదాన్ని ఆ పనిపిల్ల కప్పజెప్పి వెళ్లాలనే ఆలోచనే బాధగా ఉందండి. పిల్ల కాస్త పెద్దదయ్యి స్కూల్కెళ్లేంత వరకైనా మనం దగ్గరుంటే బాగుంటుందేమో. బాగానే ఉంటుంది పార్వతి, కానీ నేను ఆలోచించేది నీ గురించే. నేనైతే నా మనసులో ఉన్న బాధ నీతో చెప్పుకొని మర్చిపోతాను. అదే నీ మనసుకు బాధ కలిగితే నీలో నువ్వే కుమిలిపోతావు తప్ప బయటికి చెప్పుకోవు. అదే నా బాధ. సరే, నీ మాట ప్రకారం ఇప్పటికుంటాను. ఇంకోసారి ఇలాంటి పరిస్థితే వస్తే క్షణం కూడా ఉండను. చాలా బాగున్నాయి. ఈ డ్రెస్సెస్ డిజైన్ చేసింది కూడా మాలతీయేనా? అవును మేడం, ఈ డిజైన్స్ అన్ని మాలతీవే. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ డ్రెస్సెస్ లో దీప్తిని దీపక్ను ఊహించుకుంటుంటే ఎంతో అందంగా కనిపిస్తున్నారు. దీప్తి దీపక్ అంటే నా పిల్లలు. ఐసి, వీటిని చూసి చూడగానే వీటిలో మీ పిల్లల్ని మీరు ఎలా ఊహించుకుంటున్నారో, ఇవి మార్కెట్లోకి రిలీజ్ అయ్యాక కస్టమర్స్ కూడా అదే విధంగా స్పందిస్తారని నేను అనుకుంటున్నాను మేడం. కాబట్టి మన సేల్స్ అద్భుతంగా ఉంటాయి. రేట్లు ఎలా ఫిక్స్ చేశారు? ఆ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి మేడం. అన్ని తరగతుల వారిని దృష్టిలో ఉంచుకుని రేట్లు నిర్ణయించాం. హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్లకు మోడల్స్తో పాటు ఈ వివరాలు కూడా పంపాం. ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ప్రస్తుతం ఆశించిన మేరకు లేదేమో అనిపిస్తుంది. అంటే మనకి ఇంకా సౌత్ నుంచి నార్త్ నుంచి రావాల్సిన ఇన్ఫర్మేషన్ రాలేదు. అది కూడా వస్తే కరెక్ట్గా చెప్పడానికి వీలవుతుంది. అది కూడా ఆశించిన మేరకు లేకపోతే మార్కెటింగ్ స్ట్రాటజీ మార్చి చూద్దాం. కమిషన్ రేటు కొంచెం పెంచుదాం. బహుశా అంత అవసరం రాకపోవచ్చు మేడం. ఒకవేళ వచ్చే పక్షంలో ఎక్కువ కమిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని అంటున్నాను. అలాగే మేడం. యాజమాన్యం తరపున మాలతిని అప్రిషియేట్ చేస్తూ ఒక లెటర్ టైప్ చేయించండి. ఎందుకు మేడం? తన ఆఫీసులోనే ఉంది, పిలిచి అప్రిషియేట్ చేయండి. అది ఎలాగూ చేస్తాను. అప్రిసియేషన్ లెటర్ ఒకటిస్తే తను 1కి 10 సార్లు చదువుకొని సంతోషిస్తుంది. తన తోటి వాళ్లకు గర్వంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమంటారు? అలాగే మేడం. దీన్ని ఇక్కడే ఉండనివ్వండి, మీతో తర్వాత మాట్లాడతాను. ఎస్ మేడం. రవీంద్ర గారిని లోపలికి పంపించమని చెప్పి ఎంతసేపు అయింది? ఐసి, ఈసారి నువ్వే స్వయంగా వెళ్ళి ఎండి గారు పిలుస్తున్నారని చెప్పు. కమిన్. ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడే అలా బయటికి వెళ్ళొస్తున్నాను సార్. లేదు, సీట్లో ఉండి కూడా కావాలని ఆలస్యం చేశారు. లేదు సార్, నిజానికి అసలు జరిగింది ఏమిటంటే... ఓకే మిస్టర్ రవీంద్ర, ఇది మౌనిక అసోసియేట్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ప్రపోజల్. దీన్ని ఓకే చేస్తున్నట్టు లెటర్ తయారు చేయించి ముందు నాకు చూపించండి. అది వద్దనుకున్నాం కదా సార్. అనుకున్నావా? అదే లాస్ట్ టైం ఈ ప్రపోజల్ గురించి డిస్కషన్ జరిగినప్పుడు ఇది మరీ విడ్డూరంగా ఉంది, వాళ్ళకింత ఆశ పనికిరాదు అన్నారు మేడం. దీని గురించి సరైన అవగాహన లేక అలా అనుంటారు మేడం. మేడం ఒకరే కాదు సార్, నేను కూడా వద్దనే చెప్పాను. మీకు గుర్తుండే ఉంటుంది. ఉంది మిస్టర్ రవీంద్ర,
ఇంకా ఏ విషయాల్లో మీరు ఎస్ అంటారో ఏ విషయాల్లో నో అంటారో తెలియజేస్తే ఆ ప్రకారం నేను నడుచుకుంటాను. అబ్బే, నా ఉద్దేశం అది కాదు సార్. మీ ఉద్దేశం ఏమైనా నాకు మాత్రం ఇలానే వినిపించింది. నేను చెప్పినట్టు మీరు వింటారా, మీరు చెప్పినట్టు నన్ను వినమంటారా? ఏదో ఒక పద్ధతి ఫాలో అవుదాం. కమాన్, చెప్పండి త్వరగా. రేపు ఏదైనా మనకు ప్రతికూలంగా జరిగితే క్వశ్చన్ చేసేది నన్నే కాబట్టి ముందుగా నా ఒపీనియన్ నేను చెప్పాను, అంతేగాని మిమ్మల్ని కించపరచాలని కాదు సార్. అంటే కించపరుస్తున్న సంగతి మీకు అర్థమైందన్నమాట. వెళ్ళి చెప్పే పని చేసుకురండి. సార్, మీరు తప్పుగా అనుకోకపోతే చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి. ఈ విషయంలో మేడం గారి సలహా తీసుకోవటం మంచిదేమో. ఎందుకు? ఎండి గారు మేడం చేతిలో కీలు బొమ్మ అని ప్రచారం చేయడానికే? నో సార్. అయితే నేను చెప్పినట్టు చేయండి మిస్టర్ రవీంద్ర. ఇంకొకసారి ఆలోచించండి సార్. ఆలోచించాల్సింది ఫైల్ విషయంలో కాదు, మీ విషయంలో. పెద్దగా ఆలోచించే అవసరం లేకుండానే రేపు మీ సీట్లో వేరే వాళ్ళని కూర్చోబెట్టగలను. కానీ కూర్చోబెట్టం. ఎందుకంటే మీకు మరో ఛాన్స్ ఇచ్చి చూద్దామని. అసలు నాకు అర్థం కాదు. మేడం గారు ఎండి గారు మీతో పాటు చదువుకున్న వాళ్లే కదా? అవును. అయితే దగ్గర దగ్గర మీ వయసు వాళ్లే కదా? అవును. అయితే వాళ్ళని చూడండి, నేను చక్కగా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకు 2 ఏళ్ల పాప. ఇంతకీ నీ కథలో నీతి ఏమిటో? తొందరగా పెళ్లి చేసుకోండి సార్. పెళ్ళి నేను చేసుకోమన్నది పెళ్లి కాదండి, మామూలు పెళ్ళే. మామూలు పెళ్ళైనా ఓ మాదిరి పెళ్ళైనా ముందు పిల్ల దొరకాలిగా. పిల్ల దొరకాలంటే వెతకాలిగా. వెతికి వెతికి పట్టుకొచ్చారండి వేస్ట్ ఫెలోస్ అందరినీ. ఎవరండి వేస్ట్ ఫెలోస్? ఇంకెవరు? మీరు, మీ బాసు. మా బాస్ మీరేనన్న సంగతి మర్చిపోతున్నారు. నేను కాదు, మీరు చెంబు అయితే లోపల ఉన్నాడుగా ఇంకో మరచెంబు. ఎందుకు సార్ అనవసరంగా నోరు పారేసుకున్నారు? మీ డెసిషన్ కరెక్ట్ కాదండి బాబు అంటే వినండి. విన్నంత మాత్రాన అలా నోరు పారేసుకోవడమేనా? నేను కాబట్టి సభ్యతా సంస్కారాలతో ఏదో ఒక పేరు పెట్టి పిలుస్తున్నాను. అదే వేరే వాళ్ళైతే ఒరే గిరే అంటూ పిలిచుండేవాళ్ళు మీ మరచెంబుని. వాళ్ళ ఉప్పు తింటూ వాళ్ళకే వ్యతిరేకంగా మాట్లాడడం భావ్యం కాదు రవీంద్ర గారు. ఏమిటండి భావ్యం కాదు? డిగ్రీ కూడా పాస్ కానివాడు నాకు బాస్ కావడం భావ్యమా? ప్లాట్ఫామ్ మీద లాటరీలు కొట్టుకుంటూ బతికినవాడు ఆ ఇంటి అల్లుడు కావడం భావ్యమా? ఏది భావ్యం? రోజీ గారు ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదు, ఫ్యాన్సీ బొమ్మను కొనుక్కొచ్చినట్టు ఆయన్ని కొనుక్కున్నారు మేడం గారు. మిస్టర్ రవీంద్ర, ఆయన మన ఎండి అని గుర్తు చేస్తున్నాను. ఎం డి తిరిగేస్తే డి ఎం అంటే డమ్మీ. ఏ సుబ్బయ్య, ఇది బాగుంది కదా? ఇక నుంచి ఆయన గారిని డిఎం అని పిలవమని చెప్పి అందరినీ. నేను క్యాంటీన్కి వెళ్ళొస్తాను. ఫోన్లు ఏమైనా వస్తే ఎటెండో మిస్టర్ చెంబు. ఇలాంటి వాడు అసలు పోనివ్వండి సార్. అసలు వీడు మనిషినా? వీడికి అసలు బుద్ధి ఉందా? పేరుకి మాత్రం పెద్ద మేనేజర్. ఎండి గారు డమ్మీ అట, డమ్మీ. మర్చిపోండి సార్, ఏనుగు పోతుంటే వెనక 100 కుక్కలు మరుగుతుంటాయి, పట్టించుకుంటామా? మీరు మాత్రం ఈ విషయం పెద్దవాళ్ళతో చెప్పొద్దండి. చెప్పకుండానా? ఆ రవీంద్ర గారు తాట ఒలిపించకుండా నేనెందుకుంటాను?